హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడైంది వార్త, ఏపీ నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అండి. డిఎస్సి 2024 క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైతే టీచర్ అవ్వాలని అనుకుంటున్నారో సో వారందరికీ కూడా ఇది శుభవార్త అండి. మంత్రిమండలి సమావేశ నిర్ణయాలు. సో అమరావతి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్లో కేబినెట్ సమావేశ మందిరంలో సోమవారం నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో అయితే నిర్ణయాలు తీసుకున్నారండి. అన్ని వర్గాలకు భరోసా కల్పించే విధంగా మంత్రిమండలి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర సచివాలయం 4వ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మాత్యులు అలాగే కె పార్థసారథి మీడియాకు వివరించారు. ఈ మేరకు ఏంటంటే మెగా డిఎస్సి గురించి. మెగా డిఎస్సి 2024 ద్వారా భర్తీ చేయనున్న 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఎస్జిటిలు 6,371, పీఈటీలు 132, స్కూల్ అసిస్టెంట్లు 7,725, టీజీటీలు 1,781, అలాగే పీజీటీలు 286, ప్రిన్సిపాల్లు 51 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు మొత్తం గరిష్టంగా చూసుకుంటే 16,000 పైచిలకు. గత ప్రభుత్వము 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ మాత్రమే ఇవ్వగా, మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే కూటమి ఏకంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అయితే చేయనుంది. ముఖ్యమంత్రి వర్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే తొలి సంతకాన్ని మెగా డిఎస్సిపై చేయడము, తదనంతరం మంత్రిమండలిలో ఆమోదింపచేయడము. సో ప్రభుత్వానికి చిత్తశుద్ధి అని అయితే చెప్పుకొచ్చారండి. ఇక డిఎస్సి నిర్వహణ ఇకపై నిరంతర ప్రక్రియగా ఉంటుందని మంత్రిమండలి నిర్ణయించింది. అంటే ప్రతి సంవత్సరము డిఎస్సి అనేది నిర్వహించబడుతుంది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే కేబినెట్ భేటీ ద్వారా గత ప్రభుత్వం టెట్ పరీక్షలను ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహించకపోవడం వల్లనే లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఇకపై టెట్ పరీక్షను కూడా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. నాణ్యత గల విద్యను అందించడమే లక్ష్యంగా టీచర్లకు నియామకం కంటే ముందే శిక్షణ ఇవ్వాలి. ఈ శిక్షణ డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కావాలి అని ముఖ్యమంత్రి స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సంబంధిత శాఖలకు సూచించారు. ఇక ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యతా విద్యా బోధనకు అవసరమైన విధి విధానాలను నిర్ణయించేందుకే ప్రస్తుత విద్యా విధానంతో పాటు జాతీయ విద్యా విధానాన్ని కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా అధికారులు నమాయత్తం అవ్వాలని అయితే సీఎం గారు అయితే ఆదేశించారు. ఫ్రెండ్స్.